నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తిన్మార్ మల్లన. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన అండ్ సుదర్శన్ అండ్ శ్యామ్తో కలిసి. సో మొత్తానికి సర్పంచ్ ఎన్నికల వాతావరణం మూడు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తయిపోయింది. డెడికేట్ కమిషన్ రిపోర్టు అందజేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఆ తర్వాత ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు అంశం ఒకటి చర్చకు వచ్చింది. సో నిజంగా 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో అనుకున్నట్టుగా బీసీ వర్గాలకు దక్కుతుందా, ఏం జరగబోతా ఉంది, దీంట్లో క్లియర్గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ దక్కుతుందా, దక్కకపోతే ఆల్టర్నేట్ ఏంది, ఏం జరుగుతూ ఉందనేది బోర్డు పెట్టు. ఇంకా రెండోది ఏంటంటే ఇద్దరు పిల్లల నిబంధన. ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలా లేకపోతే లేదా, గతంలో పెట్టినటువంటి నిబంధన ఏంది, ఇప్పుడున్నటువంటి నిబంధనలు ఏంటి, సో మరి మారిందా లేదా, ఈ 30 ఏళ్ల సంధి ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగుతూ వచ్చింది. మరి గ్రామాలలో చాలా వరకు ఈ నిబంధన ఎత్తివేస్తున్నారు అనేటువంటి చెప్పినటువంటి ధర్మిలా చాలామంది ఇప్పటికే అటో ఇటో పోయి ఆని పలకరించి అన్న ఇట్లునో బాగేనా ఏం సంగతి సరి అనుకుంటున్నా, నిబంధన ఎత్తేస్తురట కదా అనే ఒక చర్చ పెట్టుకున్నారు. కొంత ఖర్చు కూడా ప్రజల్లో అట్లా ఏడిపోతున్నాం అంటే ఇట్లా తొవ్వంట పిలిచి కూడా కూసోపోరి అట్లా పోయి కూసోపోరి అని చెప్పి చాయ్ తాగిరాపోరి ఇంకేమన్నా తాగిరాపోరు అని చెప్పి ఇట్లా కొంత ఖర్చు అయితే జరిగింది. కొంతమంది ఏమో ఊర్లలో పొంటి ఇక ఈయననే ఈసారి సర్పంచ్ అని 3 పిల్లలు ఉన్నా 4 పిల్లలు ఉన్నా వాళ్ళు అనౌన్స్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గం ఇక్కడ జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఓకే, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ ఈ ఎలక్షన్స్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధన ఏంటంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి. అంతకు ఎక్కువ ఉంటే అవకాశం లేదు, అర్హులు కాదు, ఉంటేనే పోటీకి అర్హులు. ఇద్దరు ఉండాలి ఉంటే ఆ లోపు ఇద్దరు ఉండాలి. అయితే అది కూడా 19 ఎక్కడంటే 95 లోపల 1995 లోపల పుట్టిన వాళ్ళు 4 ఏం కాదు. 90 తర్వాత వచ్చినటువంటి నిబంధన ఏదైతే ఉందో దాంతో ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చారు. సో తద్వారా ఏమైంది, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కూడా ఈ వద్దురా సార్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అయితే ఇది కేవలం స్థానిక సంస్థలకు మాత్రమే ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీటికి లేదు ఈ నిబంధన. ఏం లేదు, ఇద్దరు పిల్లలే 3 10 మంది ఉన్నా ఏం కాదు వీళ్ళకి. సో కాబట్టి ఇట్లా కేవలం స్థానిక సంస్థల్లోనే ఎందుకు పెట్టారు, దీని ఉద్దేశం ఏందనంటే జనాభాను నియంత్రించడం కోసం తీసుకున్నటువంటి చర్య ఇది. అంటే ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక ఎంపీటీసీ ఉంటాడు, ఆ తర్వాత ఒక 10 మంది వార్డు మెంబర్లు ఉంటారు. ఒక 12 మంది కుటుంబాలను నియంత్రించినట్టు అవుతుంది. ఇట్లా ఒక గ్రామంలో ఈ 12 మంది కుటుంబాలు, తర్వాత ఇంకోటి ఏదైనా పోటీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇట్లా పోటీ చేయాలి, ఒక్కొక్క దానికి 10 మంది కూడా చేస్తారు. ఇదో 3 ఇట్లా దాదాపు ఒక 30 కుటుంబాలని ఈ రకంగా కంట్రోల్ చేసే కార్యక్రమం చేసిరు అప్పట్లో. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. కమిషన్ వేసి కేరళ మాజీ ముఖ్యమంత్రితో ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఇద్దరు పిల్లల నిబంధన తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇస్తే కొన్ని రాష్ట్రాలు పాటించినాయి, కొన్ని రాష్ట్రాలు పాటించలేదు. అందులో ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆ నిబంధన ఎత్తేసినాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది. తెలంగాణలో మాత్రం అట్లే ఉంది. తెలంగాణలో కూడా ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తారనేటువంటి ఆలోచన చాలామంది ప్రజల్లో ఉండే. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఏం డిస్కషన్ జరిగింది ఇద్దరు పిల్లలు అంటే, మంత్రులంతా కూర్చొని ఈ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేద్దామనేటువంటి ఒక చర్చ పెట్టింది. చర్చ పెట్టిన తర్వాత అధికారులు వీళ్ళందరూ కూర్చున్న తర్వాత
మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు. కనీసం 3 పిల్లల వరకన్నా పెడదాం అనుకోరు. 3 పిల్లల కన్నా పెడదాం అనుకునే వరకు సో కొంత అందులో భిన్న వాదనలు వచ్చినటువంటి పరిస్థితుల్లో పాత నిబంధన కొనసాగింపు పాత నిబంధనలే ఉంటాయని చెప్పి క్యాబినెట్ సూచాయగో మాట అనుకుంది. దీంతో ఏమైంది, ఇప్పుడు 3 పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాకుండా పోయారు తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ నిర్ణయం మేరకు. సో ఇంకా దీన్ని మార్చుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నిబంధన ఎత్తేసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఇద్దరు ఇవాళ రేపు ఇద్దరు కంటే ఎవరు ఎక్కువ కంటలేరు. ఇద్దరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు పిల్లల కంటే ఎవరు ఎక్కువ కనే పరిస్థితి. జనాభా నియంత్రణ కోసం ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దని అన్నారు. అప్పుడు గోడల మీద ఉండే ఒక్క బిడ్డ ముద్దు ముద్దు రెండో బిడ్డ వద్దు వద్దు అని రాసి ఉంటుంది గోడల మీద. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దు ముగ్గురు ఇటువంటి కొటేషన్ ఈ నియాసం కూడా ఇచ్చినట్టు. అయితే ఇట్లా నిబంధనలు ఉండేటి. దాని ద్వారా ఏం జరిగిందంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఫెర్టిలిటీ రేటు ఎక్కువగా ఉండేది. జననాల రేటు ఎక్కువగా ఉండడం వల్ల అది అప్పుడున్నటువంటి భారతదేశంకు ఉన్నటువంటి ఆర్థిక వనరులపైన లేకపోతే ఆహార వనరులపైన వీటన్నిటిపైన ప్రభావం చూపిస్తుందని ఒక భయంతో ఆ నిబంధన విధించి దాదాపు 30 ఏళ్ల నుంచి ఈ నిబంధన కొనసాగుతుంది. పాతకాలంలో డజన్నర 2 డజన్లట పిల్లలు ఉన్నారు. అప్పుడు పిల్లల్ని ఎక్కువ మందిని ఎందుకు కనేది అంటే 10 మందిని కనేది. ఎందుకు కనేది అంటే అలా ముగ్గురే బతికేది. గత్తలకి ఇట్లా ఇప్పుడు మనం చాలా చూస్తా ఉన్నాం. పెంటే అని పేరు పెడతారు. పెంటే అంటే ఏంటంటే ఈయన దక్కడనుకొని పెంట మీద వారేసి మళ్ళా తెచ్చుకుంటారు అన్నట్టు. ఇస్తారాకులు వేసేసి ఆడ పెట్టేస్తారు. పెట్టేసి మళ్ళా బతికితే ఇస్తారు. ఇట్లా మళ్ళా ఇంకోటి భిక్షమయ్య అని పెడతారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తన భిక్ష తీసుకుంటారు. అట్లా సంతృప్తి పడ్డారు. అంటే ఇట్లయితే దక్కుతారేమో అని చెప్పి ఒక్కొక్కరికి 6 7 మీరు చూడండి. మీరు వెనకడ పెద్ద మనుషులను బలకరియండి. మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటే మేము 8 ఉంటిమి 4 చచ్చిపోయారు. నేను మా అన్న ఉంటిమి. మీ చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయినట్ట నా అమ్ముడాల పుట్టిరు. ఇట్లా అన్ని కథలు చెప్తా అంటే వాళ్ళ స్టోరీస్ చెప్తా ఉంటారు. అట్లా ఆ నిబంధన ఉండే. అయితే కొంచెం భారతదేశంలో మెరుగైన వైద్యం మెరుగైన చికిత్స వచ్చినటువంటి పరిస్థితిలో ఇక మరణాల రేటు తగ్గిపోయింది. 10 మందిని కంటే 10 మంది ఉండేటువంటి పరిస్థితి. అట్లా ఆహార ధాన్యాల కొరత లేకపోతే రకరకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు వాటికి తోడయి ఫర్టిలిటీ రేట్ పెరగడంతో ఈ నిబంధనను తీసుకొచ్చారు. ఈ నిబంధనను తీసుకొస్తే ఇది 30 సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే భారతదేశంలో యువకుల సంఖ్య మొన్నటి వరకు ఎక్కువనే ఉంది. ఇప్పటికి కూడా ఉన్నది. కానీ భవిష్యత్తులో యువకుల సంఖ్య తగ్గిపోయేటువంటి మానవ వనరులు శక్తివంతమైన మానవ వనరులు అంటారు దీన్ని. అంటే పని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి మానవ వనరులు తగ్గిపోతే దేశం ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. సో ఉత్పాదక రంగం కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక చర్చ. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించాలంటే పిల్లల్ని కనాలి. పిల్లల్ని కంటే తప్ప ఆ రాబోయేటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకోసం అని చెప్పి చాలా రాష్ట్రాలు ఈ నిబంధనను ఎత్తేసినాయి. ఎత్తేస్తే అయితే గతంలో 1995 నుంచి ఆ కేరళ మాజీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ ఏదైతే ఈ నిబంధనలు తీసుకొచ్చిందో అప్పటికే ఈ నిబంధనలను ఇక్కడ పాటించారు. దక్షిణాది రాష్ట్రాలు పాటించినాయి. తమిళనాడు కొంత పర్వాలేదు, వాళ్ళు ముందే మేల్కొన్నారు. ఏపీ అప్పుడు ఉమ్మడి ఏపీ, కర్ణాటక, తర్వాత కేరళ, కర్ణాటక, ఒడిశా ఈ రాష్ట్రాలు పాటించినాయి. ఇక మీదకున్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహారు అంతా వాళ్ళకి పెద్ద లెక్కనే లేదు. ఈ నిబంధనలు పట్టించుకోలేదు. దాంతో ఏమైంది, ఇప్పుడు ఆ రాష్ట్రాలలో జనాభా పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాలలో జనాభా పెరిగింది. జనాభా పెరుగుడుతో ఏం దెబ్బ తాకిందంటే ఎంపీ సీట్లు ఇక్కడ ఎక్కువైనాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎంపీ సీట్లు ఎక్కువైనాయి. ఇప్పుడు వీళ్ళు నిబంధన పాటించాలి, వీళ్ళు టెన్షన్గా పాటించారు. దాంతో ఇప్పుడు ఎంపీ సీట్లు అక్కడ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు 2026లో మళ్ళీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంది. ఈ వ్యవస్థీకరణ జరిగితే జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు 80 చిల్లర ఉన్నాయి, 82 ఉన్నాయి. ఇప్పుడు 140 చిల్లర అవుతాయి. చూసుకో, ఇక ఇప్పుడు 140 అవుతాయి.
ఇక పార్లమెంట్లో వీళ్ళదే కథనే. ఎప్పుడు కూడా వీళ్ళే శాసిస్తారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళే ప్రధానమంత్రి ఎవరు కావాలని నిర్ణయిస్తారు. ఎందుకంటే ఎక్కువ ఎంపీలు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. అయితే భౌగోళిక పరిస్థితుల ఆధారంగా సీట్ల పెంపు జరగాలనేది దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నటువంటి డిమాండ్. ఎస్, ఎందుకంటే మేము మీరు చెప్పిన దాన్ని పాటించినందుకు మాకు శాపమా అనేది స్టాలిను, ఆ తర్వాత సిద్ధరామయ్య, ఆ తర్వాత విజయను, వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట. ఇది దించుతున్నావా దేశం? దించే చూద్దాం. ఇటు ఇటు ఇచ్చేసిండు కొంత ఎవరికి. అయితే ఈ రకంగా దెబ్బ తాకింది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ఉత్తర భారతదేశంలో పెరుగుతాయి, దక్షిణ భారతదేశంలో తగ్గుతాయి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి జరిగినటువంటి దెబ్బ. వీళ్ళని టెన్షన్గా పాటించారు, వాళ్ళు పాటించలే. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఫర్టిలిటీ రేటు ఇప్పుడు ఏదో 1.7 సమ్మేదో ఉంది. అప్పుడు 3-4 చిల్లర ఉండే, కానీ ఇప్పుడు తగ్గిపోయింది. ఈ తగ్గిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జనాభా పెరుగుదల అనేది ఆవశ్యకమైంది. దీని ద్వారా ఏమైంది, ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికల్లో పెట్టిన పాత నిబంధన ఇంకా కొనసాగుతుండడంతో ఇంకా జననాల రేటు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది ఎత్తివేస్తే వీళ్ళు ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా 3 పిల్లలు, ఆ 3 ప్లస్ ఆ పైన ఉన్నటువంటి పిల్లలకి ఎవరైతే అవకాశం దొరుకుతుంది. ఏపీ వాళ్ళు అవకాశం ఇచ్చేసిండ్రు, ఏపీ వాళ్ళు ఇచ్చేసారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పాత నిబంధనలే ఉంటాయని చెప్పి రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. అయితే ఇది మరి అధికారికంగా ఎక్కడ కూడా ఎవరు చెప్పినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దీనిపైన సవరణ చేసే అవకాశం ఉందా లేదా అనేది తెలవాల్సినటువంటి అవసరం. మొత్తానికైతే ఈ 2 పిల్లల నిబంధన అనేది ఇగో ఇందుకోసం పుట్టింది. ఇప్పుడున్న పరిస్థితి ఇది. ఇప్పుడు ఎత్తివేయడం మంచిది. సో ప్రజల ఒపీనియన్ కూడా ఒకసారి కలెక్ట్ చేద్దాం. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్లకు 2 పిల్లల నిబంధన ఉండాలా, తీసేయాలా? ఎస్, రైట్, మీ ఒపీనియన్ షేర్ చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి 2 పిల్లల నిబంధన ఉండాలా వద్దా? 2 పిల్లల నిబంధన వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ, 2 పిల్లల నిబంధన ఉండాలి అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి చూస్తున్నటువంటి ప్రేక్షకులారా. రైట్, అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లో ఏమేమి ఉన్నాయి, ఏం అంశాలు అనేది చూద్దాం. కానీ జరిగినటువంటి ఘటన ఇది. మీ అభిప్రాయం ఏంది? నేను అనుకుంటున్న దక్షిణ భారతదేశంలో జనాభా పెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. దానికి అడ్డుగా ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే హార్డిల్స్ ఉన్నాయో వాటిని ఎత్తేస్తే బెటర్ అనేది, అంటే స్థానిక సంస్థల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేస్తే బెటర్ అనేది ఇండివిజువల్గా, పార్టీగా కాదు, ఇండివిజువల్గా నా అభిప్రాయం ఇది. రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రుల లైక్ బటన్ క్లిక్ చేసి. ఇక అలాగే ఇవాళ క్రిస్మస్ పండగ, క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. ఎవరెవరైతే ఇవాళ చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటూ భక్తిని చాటుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవాళ క్రిస్మస్ అంటే క్రైస్తవులకు మంచి క్రిస్మస్ పుట్టినరోజు. ఇవాళ క్రీస్తు పుట్టినరోజు. ఈ పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం క్యూనిస్ తరఫున. మీకంతా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇక వీళ్ళు సహజంగానే
ఏం లేదు 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 సెలవు అనుకున్నా, సెలవు లేదు. దసరా ఉగాది కూడా. 2 రోజులు మోస్తారు వానలు. బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంపై ప్రభావం. వారం రోజుల నుంచి తగ్గిన చలి తీవ్రత. 7 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 15 డిగ్రీలకు పైనే రాత్రి టెంపరేచర్లు ఉన్నాయట. రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రం పైన కొంతమేర ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం ఈ అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రాష్ట్రంలో మోస్తారు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం వాతావరణం అంతా మారిపోయింది. సో వాతావరణం కొద్దిగా వర్షం వస్తుంది ఆల్రెడీ వచ్చేటప్పుడు పడుతుంది ఇప్పుడు భువనగిరి దాకా పడ్డట్టుంది, వరంగల్కి భువనగిరి దాకా పడ్డట్టుంది. సో మొత్తానికైతే ఈ వానలు పడాల్సిన టైం అయితే కాదు ఇది, కానీ వానలు పడతా ఉన్నాయి. కొద్దిగా భూతాపం పెరిగిపోయి భూమి అంతా కొద్దిగా కల్లోలానికి గురవుతున్నటువంటి వార్తల్ని మనం నిన్న మొన్న చూసినాం. కాబట్టి మనం ప్రజలారా ఈ రావాల్సిన టైంలో రానటువంటి వానల పట్ల, కొట్టాల్సినటువంటి టైంలో ఎండలు కొట్టకుండా ఇట్లా ఏదైతే సమతుల్యం లేకుండా ఉందో ఇది కొంత ప్రమాదానికి సంకేతం అన్న విషయాన్ని గమనించాలి మనం. సరే సూర్యునికి ఫోన్ చేయాలి ఒకసారి. కలుపు నీ దాంట్లో పోతుందిగా. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం. పంచాయతీ ఎన్నికలకు పైసల భయం. సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనుకంజ. లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పుల పాలైన సర్పంచులు. భార్య మెడలోని పుస్తెలమ్మి మరీ అభివృద్ధి పనులు. గత 10 ఏళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్. ఇటు ఫండ్స్ అటు పవర్స్ లేని దయనీయ పరిస్థితి. ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెల్లో కనిపించని జోష్. ఇక్కడ పంచాయతీ అధికారాల కత్తెర. పంచాయతీలకు వచ్చే ఆదాయ మార్గాలన్నీ గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. గ్రామాల్లోని గ్రానైట్, ఇసుక క్వారీలు, క్రషర్ల ద్వారా గతంలో పంచాయతీలకు వచ్చిన 25% సినరేజ్ నిధులు ఆపేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే ట్రాన్స్పోర్ట్ డ్యూటీని ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. ఇక పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులను దారి మళ్లించింది. దీనికి తోడు గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి 5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టరు, 1.88 లక్షలు పెట్టి ట్రాక్టర్ ట్రాలీ, 1.83 లక్షలు పెట్టి ట్యాంకర్ను నాటి సర్పంచుల చేత అప్పటి ప్రభుత్వం కొనిపించింది. వాటి నిర్వహణకు సైతం సర్పంచులు అష్ట కష్టాలు పడ్డారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏమేం చేసిండు అనేది ఒక్కసారి చూస్తే సర్పంచులు, గ్రామ పంచాయతీలు ఒకప్పుడు కేసీఆర్ సీఎం కాకముందు బిఫోర్ కేసీఆర్ సీఎం కాకముందుకు, ఆఫ్టర్ కేసీఆర్ సీఎం కాకముందుకు ఎట్లుండే, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎట్లుండే. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. కొన్ని గ్రామాల్లో గ్రానైట్, ఇసుక క్వారీలు, క్రషర్ల ద్వారా ఇసుక, గ్రానైట్, క్రషర్లు మొదలైనవి ఎక్సెట్రా. వీటి నుంచి 25% పన్నులు వచ్చేటి. 25% పన్నులు నేరుగా గ్రామ పంచాయతీలకు వచ్చేటి. ఇక్కడ గ్రానైట్ ఉందనుకో, తీసిస్తే దాని నుంచి 25% గ్రామ పంచాయతీకి వచ్చేది, ఆదాయం వచ్చేది, క్రషర్ నుంచి వచ్చేది. కేసీఆర్ సీఎం అయ్యాక ఏం చేసిందంటే వీళ్ళ మీద ట్రాక్టర్లు వీటన్నింటినీ కట్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఖాతా మీన్స్ సీఎం ఖాతా, రాష్ట్ర ప్రభుత్వానికి వేసుకున్నాడు. తన ఖాతాలో వేసుకుండు. ఇవి కాకుండా ఇంకేమేమి వచ్చేటి గ్రామ పంచాయతీల కంటే, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ట్రాన్స్పోర్ట్ డ్యూటీ వచ్చేది. ఇప్పుడు మన ఊర్లో ఒక ఇన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందంటే దాంట్లో నుంచి ట్రాన్స్పోర్ట్ డ్యూటీ అంటే గ్రామానికి వచ్చేది, గ్రామ పంచాయతీకి వచ్చేది ఇంత పర్సెంటేజ్. 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయితే ఒకరి నుంచి ఒకరు కొనుగోలు జరిగితే ఆ రిజిస్ట్రేషన్ పైసలల్లో వచ్చేది పర్సెంటేజ్, ట్రాన్స్పోర్ట్ డ్యూటీ వచ్చేది. దీన్ని కేసీఆర్ ఏం చేసిందంటే ₹1 కూడా గ్రామ పంచాయతీల ఖాతాలోకి పోకుండా దారి మళ్లించిండు. ఆ తర్వాత ఏం చేసిండు, ఉపాధి హామీ నిధులు, వీటిని కూడా పక్కదారి పట్టించాడు. అంటే
అంటే ఇది కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లో జమ చేసేటువంటి పైసలు. వీటిని ఏం చేసిండు కేసీఆర్? దారి మళ్లించిండు. వీటిని దారి మళ్లించిండు. ఇక గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి ఇంకా ఏం మిగిలినాయి అంటే ఇంటి పన్ను, నల్ల బిల్లు. అది ఎంత వస్తుంది? ఇంటి పన్ను, నల్ల బిల్లు. ఇంకా ఇవి కాకుండా చేసిన కార్యక్రమం ఏంటంటే ఇంకా వాళ్ళ మీద భారం మోపిండు. ట్రాక్టర్లు కొనబెట్టిండు. ట్రాక్టర్లు కొన్నాడు, ట్రాలీలు కొన్నాడు, ట్యాంకర్లు కొన్నాడు. ట్రాక్టర్లు కొనబెట్టిండు, వాళ్ళతో కొనిపించిండు. ట్రాక్టర్లు కొనబెట్టి దానికి ఈఎంఐలు, మళ్ళీ ఈఎంఐలు నల్ల బిల్లో ఇంటి పన్ను పైసలు వసూలు చేసి ట్రాక్టర్ ఈఎంఐ కట్టాలి. ఇక రెండో విషయం ఏంటంటే గమ్మత్ విషయము, ప్రతి ఊర్లో రైతు వేదిక కట్టాలి. మరి కట్టాలంటే పైసలు ఇస్తారంటే మీరు కట్టుర్రి మేము ఇస్తాం, కట్టకపోతే సర్పంచ్ గిరి పోతుంది. అట్లా బలవంతంగా లక్షల రూపాయలు సర్పంచ్లతో ఖర్చు పెట్టించిండు. పోనీ ఇచ్చిండ అంటే ఏకాన పైసలే. ఏకాన పైసయకుండా ఇలా సర్పంచులంతా మాది 10 లక్షల బిల్లు రాలే, మాది 5 లక్షలు రాలే, మాకు 20 లక్షలు రావాలని ఏదైతే చెప్తురో ఇక కేసీఆర్ పెట్టిపోయినటువంటి పెంటనే ఇదంతా. 1300 కోట్ల రూపాయలు రావాలంటే ఇక సర్పంచుల 1300 కోట్ల రూపాయలు ఇప్పుడు సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తుందంటే, నిన్న బట్టి విక్రమార్క ఇప్పుడున్న ప్రభుత్వం ఇక ఇదంతా కేసీఆర్ చేసిపోయి ఇంకా మీదికెళ్ళి ఏం చేసిండు, సర్పంచ్ ఉప సర్పంచ్ అని పెట్టిండు. ఈడ ఏకాన పైసలు లేవు, చెక్ పవర్ మీద 2 సంతకాలు ఉండాలని పెట్టిండు. వాళ్ళు అదో పరిచయం పెట్టాలని పెడితే ఆయన ఉప సర్పంచ్ అలిగిపోతా ఉంటాడు. అట్లా రమ్మంటుంటే లే అదంతా ఎట్లుంటుంది అది బరాబర్ నేను పెట్టా, ఏం చేసుకుంటావు చేసుకో. ఇట్లా గల్లలు పట్టుకొని కొట్టుకొని ఆగమైపోయిన సర్పంచులు ఎంతో మంది. ఇక ఆడనో ఈడనో ఈ ఏది రైతు వేదికలు కట్టురు, ఇవి కట్టురు, లేకపోతే మీ సర్పంచ్ గిరిపోతుందని వాళ్ళ మెడ మీద కత్తి పెడితే అప్పులు తెచ్చి 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చి కడితే అప్పులు కట్టలేక సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కేసీఆర్ ఏలువడిలో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ వ్యవస్థ వాళ్ళకు అధికారాలు కట్ చేసిండు. ఇక మీదకెళ్ళి సర్పంచుల కాలం అయిపోతే స్పెషల్ ఆఫీసర్లని జూనియర్ పంచాయతీ సెక్రటరీలను పెట్టిండు. జూనియర్ పంచాయతీ సెక్రటరీకి ఇంకా ఏం పనులు అంటే అవి ఊర్లే మోర్లే పంది పిల్ల చచ్చిపోయినా ఈయనదే బాధ్యత. లైట్ రాకపోయినా ఈయనకే మెమో. ఇగో ఈ రకంగా గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండు కేసీఆర్. చెట్లు ఏది హరితారం చెట్లు మేకలు నవిలిపోయినా సరే కొమ్మలు వీళ్ళు సస్పెండ్. ఈ రకంగా మొత్తం గ్రామీణ ప్రాంత వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండు కేసీఆర్. ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచులు వీళ్ళందరూ కూడా మా బిల్లును మాకు కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మా బిల్లును మాకు ఇవ్వాలి, మీ సర్పంచ్ వద్దు, మాకేమొద్దు, ఇక చాలు సర్పంచ్గిరి. ఇగో ఇన్ని రకాలుగా గ్రామీణ వ్యవస్థను దెబ్బతీసినటువంటి కేసీఆర్ ఇప్పుడు సర్పంచుల బిల్లులు చెల్లించాలని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేస్తుండు సిగ్గు లేకుండా. హరీష్ రావు సర్పంచుల బిల్లులు ఎందుకు ఇయ్యారని అడుగుతా ఉన్నాడు. మీ మామని ఆడ ఫామ్ హౌస్ కాడ 2 చెట్లకి ఇటో కాలు అటో కాలు కట్టి కింద మంట పెట్టి అడుగు సర్పంచులకు ఏమైందని చెప్తాడు మీ మామనే. నువ్వే ఉంటే ఆర్థిక శాఖ మంత్రి. ఒక్క సంతకం పెడితే 1300 కోట్లు వాళ్ళ ఖాతాలో పడకుండా నువ్వు వీళ్ళకి సంతకం పెట్టకుండా దొంగలకు సర్ది కట్టే దానికి సంతకం పెడితే హరీష్ రావు పెట్టి ఇలా సర్పంచుల మీద మళ్ళా ఒగల ఏడుపు ఏడుస్తా ఉన్నావు. సర్పంచులను సర్వనాశనం చేసినటువంటి మీరు ఏ సర్పంచ్ కన్నా ఏమైనా ఇజ్జతుండేనా? ఒకప్పుడు ఎట్లుండే సర్పంచ్ ఊరికే నట్టుకేనా వస్తుండే, పెద్ద మనిషి వస్తుండే కుర్చీదేరా అదే కుర్చీ విలేజ్ ప్రెసిడెంట్. ఇప్పుడు మీ పరిపాలన లేడికి వచ్చిందంటే కుర్చీలో పడేరా ఆయనతో కూర్చోగలరా, ఇడ మళ్ళీ అడుగుతాడో రా, మళ్ళీ అప్పు తెమ్మంటాడు, పాత పైసలు ఇవ్వకపోయి ఇట్లా పరిస్థితి క్రియేట్ చేశారు. అందుకోసమే తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏమని 10 లక్షల వరకు 10 లక్షల వరకు ఉన్న రుణాలు ఏవైతే ఉంటాయో 10 లక్షల వరకు అవి బిల్లు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. మొదటి విడతగా 400 కోట్ల రూపాయలు ఫస్ట్ క్లియర్ చేయాలని
నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం. కేసీఆర్ చేసిన కథ గది, వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం చేస్తున్న పని గిది. సర్పంచ్ సోదరులారా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు అందరికి కూడా చెప్తా ఉన్నా, కేసీఆర్ హయాంలో భ్రష్టు పట్టిపోయినటువంటి పంచాయతీరాజ్ ఏది స్థానిక సంస్థల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మించడం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఇక్కడ పోటీ చేయడానికి మీరు జంకుతా ఉన్నారు. ఇప్పుడు పైసల భయం, పంచాయతీ ఎన్నికల పైసల భయం పట్టుకుందంటా ఉన్నారు కదా. ఇగో ఈ రకంగా కేసీఆర్ నిండా ముంచిండు గ్రామ పంచాయతీలు. ఇక దీని కథ చూస్తే లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పుల పాలైన సర్పంచులు, భార్య మెడలోని పుస్తెలమ్మి మరీ అభివృద్ధి పనులు, గత 10 ఏళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్, ఇటు ఫండ్స్ అటు పవర్స్ లేని దయనీయ పరిస్థితి. ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నా పల్లెల్లో కనిపించని జోష్. ఎక్కడో కొన్ని చోట్ల తప్ప చాలా చోట్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుంటే ఏ రాని పోరబాయ్ అనేటువంటి నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతున్నా పల్లెలో మాత్రం జోష్ కనిపించడం లేదు. సరే, ఇక ఇప్పుడు మనం ఇంకొకటి మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ ఒకటి ఉంది. దీంట్లో ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధ్యమా? రైట్, 42% బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో. బీసీలకు 42% రిజర్వేషన్. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ హామీ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ నిజంగా సాధ్యమా? ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కేసు. మళ్ళా ఇందిరా సాహని కేసు అవన్నీ మళ్ళీ అలాగుంది. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉందంటే ప్రస్తుతం మన దగ్గర 100% ఉంటే దాంట్లో 50% దాటకూడదని నిబంధన. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆ తర్వాత బీసీ వీళ్ళకు, అంటే కొన్ని చోట్ల మైనారిటీలకు ఇచ్చారు, కొన్ని చోట్ల ఇవ్వలే. ఇక్కడ వీళ్ళకు 50% రిజర్వ్డ్ పోగా మిగిలిన 50% ఉంది. వీళ్ళే 90% మంది, 90% పైచిలకు మంది వీళ్ళే ఉంటారు, ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఈ దేశం వాళ్ళది. ఇక మిగిలిన 50% ఏదైతే ఉందో ఈ 50% ఓపెన్ కేటగిరీ. ఈ ఓపెన్ కేటగిరీలో అయితే ఈ ఇందిరా సాహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేకపోతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ప్రతిభ, నువ్వు 50% రిజర్వేషన్ ఇచ్చుకో ఓకే, కానీ మిగతా 50% మాత్రం ప్రతిభావంతులు రావాలి కాబట్టి ఓపెన్ కేటగిరీలో పెట్టమని. ఇప్పుడు మనం దాని సహజంగా ఏమనుకుంటున్నాం, ఓపెన్ అంటే అవి మనవి కావేమో అనుకుంటున్నాం. ఓపెన్ అంటే అందరి. ఇట్లా ఇప్పుడు ఏం చెప్పింది కోర్టు, ఏం చెప్తా ఉందంటే మీరు ఏమన్నా చేసుకోరు, ఇది రాజ్యాంగంలో ఎక్కడ రాయబడలేదు 50% లిమిట్ ఉండాలని, ఎక్కడ లేదు. కానీ సుప్రీంకోర్టు ఇంకో ఫైల్ తీసుకున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 50% ఉండాల్సిందే. ఎప్పుడు చెప్పింది ఇది? మండల్ కమిషన్ వచ్చిన తర్వాత, నివేదిక వచ్చిన తర్వాత మండల్ కమిషన్ విపి సింగ్ మండల్ కమిషన్ ఏదైతే మండల్ కమిషన్ ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్న బీసీల స్థితిగతులను పరిశీలించి వాళ్ళ స్థితిగతులు మెరుగుపడాలంటే ఏం చేయాలని మండల్ కమిషన్, బీపీ మండల్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన బీసీ వ్యక్తి, ఆయనను నియమించి వేస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి మాట, 42 ఆ పైన రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి మాట చెప్పిండు. ఆ తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలని చెప్పిండు. మీకు కూడా తెలుసో తెలియదో, ఇక్కడ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మీ బీసీలకు ఏమైందా రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది ఎరికేనా? బీసీలకు ఎప్పుడు వచ్చింది తెలుసా? 90sలో వచ్చింది. 1947 నుంచి 90 దాకా బీసీలకు రిజర్వేషనే లేదు. ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అయితే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి
విపి సింగ్ గారు దాన్ని దులిపిండు మెల్లగా. విపి సింగ్ అప్పుడు ప్రధానిగా ఉన్నాడు. విపి సింగ్ ప్రధానిగా ఉండి ఏం చేసిండు, మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలని ప్రయత్నం చేసిండు. అప్పుడు విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ సపోర్ట్ చేసింది. ఈయన బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మేము ఉపసంహరించుకుంటామని రిజర్వేషన్ ఇస్తా అని చెప్పగానే బీజేపీ ఏం చేసింది, విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అప్పుడు జనతా ప్రభుత్వం అనుకుంటున్నాయి, జనతా ప్రభుత్వం ఇది, జనతా ప్రభుత్వం ఉపసంహరించింది. బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వద్దు, బీసీలు ఎప్పుడు బానిసలుగా బ్రతుకుండాలి, వాళ్ళు మనధర్మ శాస్త్రం చుట్టూ మా సంఘాల చుట్టూ తిరగాలని చెప్పి బీజేపీ ఉపసంహరించుకుంది. బీజేపీ ఉపసంహరించుకుంటే అప్పుడు ఓవైపు ఈయన బీపీ మండల్ గారు దేశమంతా తిరుగుతూ ఉంటే బీసీలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో అని ఎల్కే అద్వానీ కమండల్ యాత్ర అని పెట్టిండు. మండల్కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర, అదే ఏది ఎల్కే అద్వానీ గారు చేసినటువంటి రథయాత్ర దేశవ్యాప్తంగా. అట్లా దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మండల్ కమిషన్ వ్యతిరేకించిన. ఎందుకు వ్యతిరేకించినంటే బీసీలు చైతన్యవంతమైతే బీజేపీకి ప్రమాదం అని. బీసీలు ఎప్పుడు అట్లే ఉండాలి, ఆ కూపస్థ మండూకాల లెక్క ఉంటేనే మేము వాళ్ళ మీద ఈ లేయర్ను కప్పి, ఈ భక్తి అనే లేయర్ను కప్పి, ఈ దేశభక్తి అనే లేయర్ను కప్పి వాళ్ళకి గంపగుత్తగా ఓట్లు సంపాదించాలనేది బీజేపీ ప్లాన్. ఇక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు ఇక్కడ ఈ తర్వాత ఏమైంది, మండల్ కమిషన్ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు మెలుగైంది. దాన్ని ఎవడు విలువలేదు సుప్రీంకోర్టును. కానీ సుప్రీంకోర్టుకు సరే ఎవరో పోయినట్టు సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుడు ఆపురి అని చెప్పింది. 27% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ ఉంటే ఆపండి అని చెప్పింది. 27% ఓకే, కానీ అంత అంటే ఎక్కువ కల్పిస్తా అంటే 50% రిజర్వేషన్ కల్పిస్తా. లేదు, ఇక్కడ జరిగిన ఘటన ఈ ఇస్తాన్నారు కదా, ఇది ఆపురు అని చెప్పింది. ఎందుకు ఆపాలంటే మేము ఫైనల్ డిసిషన్ చెప్పేదాకా మీరు ఆపాలని చెప్పింది. 2 సంవత్సరాలు ఆపింది సుప్రీంకోర్టు. 2 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఆపింది సుప్రీంకోర్టు. ఆపి ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇక అది బెంచ్ మీదకి వచ్చేది లేదు, దాని మీద విచారణ చేసేది లేదు, రాగానే పక్కకు పోడు అనేటువంటి కార్యక్రమం ఉండే. ఇట్లా సుప్రీంకోర్టు 2 సంవత్సరాలు ఆపిన తర్వాత అప్పుడు రిజర్వేషన్ వచ్చింది బీసీలకు. రాజీవ్ గాంధీ గారి హయాంలో అనుకుంటా రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్ వచ్చింది ఏది 27%. 2 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ వద్దని ఫస్ట్ ఈ బీజేపీ ప్రయత్నం చేసి సర్కార్నే గులగొట్టింది. ఆ తర్వాత కమండల్ యాత్ర పెట్టింది. కమండల్ యాత్ర పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. సుప్రీంకోర్టు ఎంటర్ అయిపోయి 2 సంవత్సరాలు ఆపింది. ఆపిన తర్వాత ఈ అంశం ఇటు పెడితే మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఎవరు ఇందులో ఉండేది? రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు, అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళంతా. వీళ్ళ కోసం భారత పార్లమెంట్ చట్టం చేసింది. ఏమని? వీళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అప్ టు 10% అని చెప్పి ఇవ్వాలని చెప్పి పెడితే పార్లమెంటు చర్చ లేకుండా ఖతం చేసి, చర్చ లేకుండా దాన్ని ఓకే చేసిరు. అయితే మరి మళ్ళా ఇక్కడ వాళ్ళకి చాలా మంది డౌట్ ఉంటుంది. 50% రిజర్వేషన్ ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీలకు పోతుంది కదా, మరి మించొద్దని అన్నారు కదా గతంలో, బీసీలకు పోతుంది కదా, మరి 10 కలిపితే 50 పెరుగుతుంది అంటే ఇక వాళ్ళకి తీసుకునేటప్పుడు ఇవన్నీ ఏముంటాయి. దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎరికేనా? ఇవి కుల సామాజిక ఆధారంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళ రిజర్వేషన్, ఇదేమో ఎకనామికల్ అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళది కాబట్టి దానికి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు 1 నిమిషం కూడా ఆపలే. కోర్టులో వెంటనే ఇచ్చేరు వీళ్ళకి 10%. అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చేటువంటి కాడ సుప్రీంకోర్టు నీతి ఎట్లుంది, ఓబీసీలకు ఇచ్చే కాడ సుప్రీంకోర్టు నీతి ఎట్లుందో చూడండి. ఇక్కడ ఇదంతా పోవాలని, ఇది అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ గారు గొంతెత్తి ఏమన్నారంటే, నీ ఎవడు పెట్టినా ఏ భారత రాజ్యాంగం ఉందా 50% స్లాబ్ అని, దాన్ని తీసి పాడేసి బీసీలు 60% ఉంటే 60% రిజర్వేషన్ ఇస్తా అని పెట్టిండు రాహుల్ గాంధీ. 50% కాదు స్లాబు, దాన్ని మొత్తం ఎత్తేసి ఎవరు ఒక ఊళ్ళో 10 మంది ఉంటే రిజర్వేషన్ తలా 10% ఇచ్చుకుంటూ వస్తా అని చెప్పిండు. ఎవరెంతో వాళ్ళకంతా, ఎవరెంతో జితనే ఇచ్చేదారి ఉతినే బాగేదారి అన్నాడు. ఈ మాట చెప్తే ఇప్పుడు బీజేపీకి శవన పడతలేదు.
ఇదే మాట రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చెప్తే రాహుల్ గాంధీ గారి పైన రాయబరేలీలో కేసు పెట్టిరు బీజేపీ నాయకులు. కేసు పెట్టి ఆయనని ఇప్పుడు సమాన్లు పంపి నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వు బీసీలకు ఎట్లా ఇస్తా అంటావు, బీసీలకు నువ్వు ఎట్లా రిజర్వేషన్లు పెంచుతా అని చెప్తా ఉన్నా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని బోన్లో నిలబెట్టిరు బీజేపీ నాయకులు. ఇది బీజేపీ నీతి జాతి. అయితే ఈ లెక్క ఆధారంగానే రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ ఎన్నికలు మన తాన డిసెంబర్ 3 తారీఖు జరిగినాయి. డిసెంబర్ 3 తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే జూన్లో మేలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. జూన్లో డిసెంబర్ 2023లోనే రాహుల్ గాంధీ గారు అంతకంటే ముందే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పిండు. దురదృష్టవశాత్ ఏం జరిగింది, పార్లమెంటు ఎన్నికల్లో కళ్ళు లొట్టబోయి బయటపడ్డట్టుగా బీజేపీ ఏదో అచానక్లా మళ్ళీ గెలిచిన తర్వాత ఇప్పుడేమంటున్నారు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు, రిజర్వేషన్ అమలు చేయాలంటున్నారు. బీజేపీ ఈ బీసీలకు చేసిన ద్రోహం అట్లుండగా రిజర్వేషన్ అమలు చేయాలంటున్నారు. నేను అందుకోసమే మొన్న మండల్లో మాట్లాడింది క్లియర్గా 42% కాదు, అవకాశం వస్తే 60% కూడా తీసుకుంటామని చెప్పిన. నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆ మండల వేదిక విజ్ఞప్తి చేసిన, మాకు ఇక్కడ రిజర్వేషన్ కల్పించకాడ ఇబ్బంది ఉన్నప్పుడు 60% సీట్లను బీసీలకు టికెట్లు ఇవ్వండి అని చెప్పి అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఇప్పుడు డెడికేట్ కమిషన్ వేసిరు, కులగణన చేసిరు కదా, ఈ కులగణన చేసినా కూడా 50% మించొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. దాంతో మన రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే బీసీ సమాజమా, బీసీ ప్రజలారా, ఈ దొంగ రాజకీయాలు ఏవైతే జరుగుతా ఉన్నాయో బీసీల చుట్టూ దీన్ని బద్దలు కొట్టాలా. ఇవాళ నిన్న మొన్న జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో చూసిరు కదా, డిఎస్సి కట్ ఆఫ్స్ ఎన్ని ఉన్నాయో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎట్లొచ్చినాయి, మన బీసీలకు ఎట్లొచ్చినాయి మీరు ఒకసారి అర్థం చేసుకోరు. కాదు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అంటున్నాం. ఇంకా ఈడబెట్టిన నిబంధన వీళ్ళు ఎందుకుంటారు, ఇగో ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్లోకి 10% కదా, 10% అప్ టు 10% వరకు ఇవ్వచ్చు అని పార్లమెంట్ చట్టం చేస్తే రాష్ట్రాలు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పింది చట్టం. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ కె చంద్రశేఖర్ రావు ఈడబ్ల్యూఎస్ కు మద్దతు ఇచ్చిండు, పార్లమెంట్ లో ఇచ్చి 2019లో ఈడబ్ల్యూఎస్ కు 10% ఇంప్లిమెంట్ చేసిండు. ఈడబ్ల్యూఎస్ కోట 10% ఇచ్చిండు. ఎవరు? కేసీఆర్. దీనికి కమిషన్ వేయలే, ఎంతమంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు ఏమీ చూడలే, 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేసిండు. దీనికి మూల పురుషుడు ఎవరు? ఈడబ్ల్యూఎస్ కోటా ఇక్కడ దిగడానికి మూల పురుషుడు కేసీఆర్. ఇక్కడ ఎంతమంది ఉన్నారయ్యా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, వీళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? మొత్తం ఓసీలే 6.98%. 6.98% ఉన్నటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్ దొరికింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ ఎంత ఉన్నారు మళ్ళీ ఇంకా చెప్తా. ఇందులో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు 1% ఆర్ 1.5% ఉంటారు. 1.5% ఉన్నటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్, 160% ఉన్నటువంటి వాళ్ళకు 27% రిజర్వేషన్. ఇది జరిగినటువంటి కథ. ఇక్కడ ఇప్పుడు నేను అందుకోసమే నేను చెప్పినటువంటిది, పార్టీలు మనం నిజాయితీ నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టి ఖచ్చితంగా మనమైతే ఏదైతే బీసీల వర్గాల నుంచి మెజారిటీ లీడర్షిప్ను తయారు చేస్తామని చెప్పినామో అది చేసి చూపించాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీరు సమాధానం చెప్పండి, టికెట్లు ఇస్తారా అని చెప్పి నేను సభలో మాట్లాడింది ఇదే. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సోదరులారా, దీనంత దుర్మార్గమైంది ఇంకోట్లేదు. ఈడబ్ల్యూఎస్ని ఖచ్చితంగా బొందబెట్టాలే, నేను పెట్టి తీరుతా దాన్ని. ఇది మన తలల కాడ బుక్కెత్తుకపోయి తింటా ఉన్నారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా పెరిగితే సుప్రీంకోర్టుకి ఏం సప్పుడు లేదు, ఎంతనే చేసుకోరు. కానీ బీసీలకు మాత్రం పెంచాలంటే సుప్రీంకోర్టు దేశమాగం అయిపోతుంది. ఏం దేశమాగం అయిపోతుంది? దేశంలో ప్రజలు లేనిది ఎక్కడ సుప్రీంకోర్టు నీది? ఈ సుప్రీంకోర్టు ఎవరి కోసము? మా మెజారిటీ ప్రజల ప్రక్షాళన లేనటువంటి సుప్రీంకోర్టు. ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే బరేలీలో కేసు పెట్టినారు, మాట్లాడే స్వేచ్ఛలు కూడా లేవా? ఇక్కడ 60% ఉన్నటువంటి వాళ్ళకి 27% ఎట్లిస్తావు? నేను అందుకోసం ముఖ్యమంత్రి గారికి 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఈ 10% రిజర్వేషన్ ఫిక్స్ చేయండి అని చెప్పిన. ఇప్పుడు కులగణన ద్వారా ఇప్పుడు వీళ్ళ జనాభా లెక్కలు ఒరిజినల్గా బయటకు వస్తాయి కదా, బయటకు వచ్చినప్పుడు దీన్ని ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసిన. ఇది బీసీల కోసం నేను చేస్తున్నటువంటి కార్యక్రమం సోదరు. 50%లో 10% ఉండాలి అసలు. అది కూడా ఇప్పుడు ఏమైంది? రిజర్వేషన్లు 60% అయినాయి. రిజర్వేషన్లు
విద్యా ఉద్యోగాల్లో 60% మరి ఇప్పుడు సుప్రీంకోర్టు సపోర్ట్ చేయదు ఎందుకు ఇస్లామే అంటే పనికిరాదు ఇప్పుడు. సుప్రీంకోర్టులో ఉండేది బీసీ జడ్జీలు కాదు కదా, బీసీ బిడ్డలు ఉండరు కదా, వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అది కథ. అందుకోసమే బీసీ సోదరులారా, బీసీ జడ్జీలు ఎందుకు అవసరము, బీసీ ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు అవసరము, బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు అవసరము, బీసీ నాయకత్వం లీడర్షిప్ ఎందుకు అవసరం అంటే ఇగో మీ కొంపలు ముంచుతున్నటువంటి దీనికోసం అవసరం. దీనికోసం కమిటెడ్గా వర్క్ చేసేటువంటి బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్తా ఉన్నా. అందుకోసమే రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఏదైతే ఉందో అది 2 టీచర్ ఎమ్మెల్సీలు. ఈ 2 టీచర్ ఎమ్మెల్సీలు ప్లస్ పట్టభద్రుల ఎమ్మెల్సీలు బీసీ నాయకత్వాన్ని గెలిపించాలని డిసైడ్ నేను అందుకే డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ దిశగా పోరాటం చేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకొక విషయం మీరు గమనించండి. ఇక్కడ తీన్మార్ మల్లన్నకు తోడుగా ఇంకొక 2 గట్టిగా మాట్లాడే బీసీ బిడ్డలు ఉంటే ఇలా ఎట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకోసమే నా మాటినండి సోదరులారా, టీచర్లారా, మీ కాళ్ళు పట్టుకొని చెప్పమంటే చెప్తా. ఇంకొక 2-3 లీడర్స్ అవసరం ఉన్నారు, దయచేసి పంపండి. ఇప్పుడు పిఆర్టీయు నుంచి శ్రీపాల్ రెడ్డి అందిగిండు. శ్రీపాల్ రెడ్డి లీలలు తెలుసా? శ్రీపాల్ రెడ్డి పిఆర్టీలో ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ వాళ్ళు గెలవాలంట. పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి, ఇంకో దాని నుంచి హర్షవర్ధన్ రెడ్డి, ఇంకో దాని నుంచి ఇంకో రెడ్డి దిగి ఈ ఎమ్మెల్సీ సీటు వాళ్ళకి కావాలన్నట. ఇప్పుడు ఈ 10% వాళ్ళకు. మరి బీసీ టీచర్లారా, మనకు ఏమన్నా ఒక్కసారి మీరు రాత్రిపూట పోయి ఇంటికాడ భార్యా పిల్లలతో కూర్చొని అన్నం తినేటప్పుడు ఆ ముద్ద కలిపిన దాంట్లో ఎంతమంది నా బీసీ బిడ్డలకు ఈ ముద్ద దూరం అవుతుందని ఒక్కసారి ఆలోచించండి. బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఒక్కటి కండి సోదరులారా. తీన్మార్ మల్లన్న ఇప్పుడు మీకు శపథం చేసి చెప్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయడమే నా లక్ష్యం. బీసీలకు రాజకీయ అవకాశాలు పెంచడమే నా లక్ష్యం. నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాడు, మీరెంతో మీకంతా అని చెప్తా ఉన్నాడు. నేను దాన్ని నమ్ముతా ఉన్నా, దాన్ని నమ్ముకుంటూ ముందుకు పోతా ఉన్న సోదరులారా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారి ఆలోచన మనం ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఇక్కడ అనేటువంటి ఏకైక నిర్ణయంతో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారికి హ్యాట్సప్. ఇంకా ఎవరైనా నాయకులు ఈ బీసీల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తే నేను ఎవరనేది కూడా చూడను, నాకు బీసీలే ఇంపార్టెంట్, క్లియర్గా చెప్తా ఉన్నా. సో గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు పోటీ చేయబోతున్నటువంటి సర్పంచ్లారా, ఓపెన్ కేటగిరీ అంటే అందరు బీసీలే, ఓపెన్ కేటగిరీ అంటే బీసీలే, అన్రిజర్వ్ అంటే బీసీలే పోటీలు చేయండి, ఎక్కడికక్కడ చేయండి. కానీ రాబోతున్నటువంటి 3 ఎమ్మెల్సీలు దయచేసి బీసీ సోదరులారా, బీసీ నన్ను తిట్టుకునే వాళ్ళటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి సోదరులకు కూడా చెప్తా ఉన్నా, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటా, కానీ ఎట్టి పరిస్థితిలో మన జాతుల నుంచి రావాల్సిందే, ఈ బీసీ వర్గాల నుంచి గెలవాల్సిందే. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, వాచింగ్ ఫ్రమ్ మాల్తా, ఒక 317 ఏందన్నా అన్ని క్లియర్ చేయొచ్చు. ఇగో భార్గవి రెడ్డి గారు జై రెడ్డి అని పెట్టుకుంది, ఆమె వర్గాల కోసం ఎంత ప్రయత్నం చేస్తుంది చూడు, వాళ్ళ తప్పు కాదు, నువ్వు చూస్తున్నటువంటి బీసీ వాడ నువ్వేం చేస్తున్నావు, వాళ్ళని తప్పు పట్టనికి లేదు, వాళ్ళకు మళ్ళీ ఇంకా మనం అట్లా తిట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, చెప్పొచ్చు, నీదేందో నువ్వు చెప్పుకో, వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం తప్పేం కాదు. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలని చెప్పి 64% మంది చెప్తా ఉన్నారు. ఇగో క్యాబ్ డ్రైవర్ల పంచాయతీ, నేనేమో తరాల గురించి మాట్లాడుతుంటే క్యాబ్ డ్రైవర్ గురించి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాడు. ఈయన బాధ ఈయన చెప్తా ఉన్నాడు, నాయకు బాధ నాయకుది, బీసీల బాధ ఇగో కనీసం బీసీల తరఫున అయ్యా మేము ఉన్నామయ్యా, బీసీల సంగతి ఏందయ్యా అనేటోడు లేడు ఒక్కడు కూడా. ఇంతమంది చూస్తూ ఉన్నారు కదా. ఇలా గ్రామీణ ప్రాంతాలలో బీసీలంతా ఒక్కటైరు, కానీ చదువుకున్నోడు తెలివి కల్లోడు ఇంకా వీళ్ళకి సోయి వస్తలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. బీసీ అంటే బిగ్ క్లాస్ అని చెప్పిన, బ్యాక్వర్డ్ కాదు, బిగ్ క్లాస్, బెస్ట్ క్లాస్. ఇక మనోడు ఎంతసేపు పింఛనేది, ఇల్లేది, రుణమాపేది,
నామినేటెడ్ పోస్ట్ కుర్చేదని అడిగినవా? కుర్చేదని అడిగినవా? ఎస్, ఈ బీసీల పక్షాన, ఈ బీసీల జాతుల కోసం, ఈ బీసీలకు జరిగినటువంటి, ఈ దేశంలో జరిగినటువంటి అన్యాయం కోసం రాహుల్ గాంధీ గారి పోరాటంలో నేను ఉన్నా. నేను నా జాతుల కోసం పనిచేస్తున్నా. రైట్. 4182 కోట్లు దారి మళ్లించాడు కేసీఆర్. గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్థానిక సంస్థలకు 10,170 కోట్ల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించింది. కానీ అందులో కేవలం 5,988 కోట్లు విడుదల చేసి మిగిలిన 4,182 కోట్లు దారి మళ్లించింది. ఇలా 42% నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. విషయం ఏంటంటే, మనకున్నటువంటి 33% బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ను 23కు తెచ్చిన మొనగాడు కేసీఆర్. 10% రిజర్వేషన్ మనకు తగ్గించి ఈడబ్ల్యూఎస్ 10% కోటా ఇంప్లిమెంట్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్. వాస్తవం. కేసీఆర్ బీఆర్ఎస్ కథ గది, బీజేపీ కథ గది. మళ్ళీ బీసీలు అని చెప్పేసి కవిత, మళ్ళీ బీసీలు అని చెప్పి మళ్ళీ బీసీలను ఓట్ చేస్తారు. మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ, బీసీల బొమ్మలు పెట్టాలని వీళ్ళు. వాహ్, ఏం డ్రామా ఇది! ప్రచారానికి కూడా పైసలు లేవు. గత ఎన్నికల్లో ప్రజాసేవ చేయాలనే ఉత్సాహంతో పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందా. సర్కార్ చెప్పిందని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేసిన. కరోనా టైంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనిచేశా. చేసిన పనులకు సంబంధించి నాకు ప్రభుత్వం నుంచి ఇంకా 60 లక్షలు రావాలి. చాలా మంది సర్పంచులు ఆస్తులు అమ్మి భార్య పుస్తకాలు తాకట్టు పెట్టి మరీ పనులు చేశారు. బిల్లులు రాక కొందరు సూసైడ్ చేసుకున్నారు. మళ్ళీ ఎన్నికలంటేనే వణుకుతున్నప్పుడు ప్రచారానికి కూడా మా దగ్గర పైసలు లేవు, మేమే కాదు ఎవరు కూడా పోటీకి ఇంట్రెస్ట్ చూపడం లేదని చెప్పి మందాడ అశోక్ కుమార్, మాజీ సర్పంచ్, అడివిమల్లెల గ్రామం, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది నీకు అందుకోసమే నీకు బీసీ ఓడా నీకు ఏడ పట్టుంటుందో దాన్ని డిస్టర్బ్ చేస్తారు. నీకు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో నీకు వేణులుకుంటాయో దాన్ని డిస్టర్బ్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు. మనం వాళ్ళ తెలివిని, కుట్రను పసిగట్టకపోతే మనం రాజకీయాలు చేయలేము. ఇక సైబరాబాద్లో సైబర్ క్రైమ్ డబుల్ అయిందట. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్ పోయినేడు 5,361 నమోదు కాగా ఈసారి 11,914 కేసులు నమోదైనట. ఇది 122% అధికం నమోదయ్యాయి. ఈ కేసుల్లో 793.18 కోట్లు సైబర్ నేరగాళ్లు లూటీ చేసిరట. తెలిసినాయి ఇవి. ఇదే కేసీఆర్ కాలంలో అయితే తగ్గినాయని రాస్తుండే. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఉన్నది. తెలియదు, అనుకోలేదు, తప్పు జరిగింది. తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ సమాధానాలు ఇవే. చిక్కడపల్లి పోలీసుల ఎన్నికల విచారణకు హాజరు. మొత్తం 23 ప్రశ్నలు వేసిన పోలీసులు 15 ప్రశ్నలకు ఆన్సర్. బెనిఫిట్ షో చూసేందుకు పోలీసుల పర్మిషన్ గురించి తెలియదని వెల్లడి. తొక్కిసలాట సంగతి కూడా తనకు తెలియదని సమాధానం. 3.5 గంటలకు పైగా విచారణ. డీసీపీ సమక్షంలో వీడియో రికార్డింగ్. మళ్లీ విచారణకు రావాలని పోలీసుల ఆదేశం. పిఎస్ వద్ద 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. దయచేసి మీడియాకు కూడా చెప్తా ఉన్నా, అల్లు అర్జున్ ఎపిసోడ్ పోలీసులకు వదిలేసేది. దాన్ని ఎంటబడి, దాన్ని చీల్చి చెండాడి ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ మొత్తం రాజకీయంగా దాన్ని వాడుకోవాలని చూసేటువంటి కార్యక్రమాలకు దుకాణం బంద్ చేయరి. చూస్తున్నారు కదా మొత్తం నేషనల్ మీడియా ఇదంతా కూడా. దీన్ని ఎందుకు కవర్ చేస్తా ఉన్నాయి అంటే, బీజేపీకి అల్లు అర్జున్కు ఉన్నటువంటి అంతర్గత సంబంధాలను మెల్లగా పెకిలించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమంలో ఉన్నాయి. పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు తనకు అనుమతి ఉందో లేదో తెలియదని పోలీసులకు తెలిపాడు. థియేటర్ యాజమాన్యం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించాడు. తొక్కిసలాట జరుగుతుందని తాను అనుకోలేదని, తన ప్రమేయం లేకుండానే అనుకోకుండా తప్పిదం జరిగిందని అంగీకరించాడు. చిక్కడపల్లి పోలీసుల ముందు మంగళవారం అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను మంగళవారం ప్రశ్నించారు. ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం. అయితే ఒక్కటి చెప్తా మీకు, ఎందుకంటే బీజేపీ తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. మండల్ వర్సెస్ కమండల్. ఇగో ఇది లేనే లేదని చెప్తారు, జాగ్రత్త. ఇగో మండల్ వర్సెస్ కమండల్, బహుజన్ వర్సెస్ బ్రాహ్మణికల్ పాలిటిక్స్ అని చెప్పి ఇది గతంలో జరిగినటువంటి కార్యక్రమం. అది లేదని చెప్తారు. తస్మా జాగ్రత్త ఉంది. ఎందుకంటే ఫేకులు ప్రచారం చేయట్లో బీజేపీని మించినోడు లేడు. ఎస్, నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా,
బీసీ ఎమ్మెల్సీలను గెలిపించుకుంటాం, బీసీ ఎమ్మెల్సీలు ఈసారి అడుగు పెట్టబోతా ఉన్నారు. రైట్, ఇక ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు, పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను మంగళవారం ప్రశ్నించారు. ఉదయం 11 గంటల 5 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2:45 గంటల వరకు విచారించారట. ఇక రేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం నేరమే. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలని నిరాకరించడం చట్టరీత్యా నేరమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. దీనికి లీగల్ పర్మిషన్లు ఏవి అక్కర్లేదని చెప్పేసి కూడా వెల్లడించింది. చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా? ఇక ఒకడు లేస్తే బంగ్లాదేశ్, పాకిస్తాను, చైనా, ఈ బీజేపీలు ఇక ఇవే మాటలే ఓన్లీ. వీళ్ళతో పనులుగా మనలేవు. కేంద్రంలోని బీజేపీ సర్కార్కు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. ఆడ గల్వాన్ లోయ కాడ 100 కిలోమీటర్లు వాడు చైనా వాడు కబ్జా పెడితే మన సార్ దాని గురించి పట్టించుకోడు. నరేంద్ర మోడీ గారు కువైట్ పోయి అవార్డు తెచ్చుకుంటాడు శాంతి కాముకుడు అని. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటారు మళ్ళీ వాళ్ళు. భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? ముల్కీ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పుస్తకం రావాలి. రవీంద్ర భారత్లో నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అండర్-19 విమెన్స్ T20 వరల్డ్ కప్కు త్రిష తర్వాత ధృతి. తెలంగాణకు చెందిన గొంగిడి త్రిష తర్వాత కేసరి ధృతి జనవరిలో జరిగే అండర్-19 విమెన్స్ T20 వరల్డ్ కప్లో పాల్గొనే ఇండియా టీంకు ఎంపికయ్యారంట. ఈ సందర్భంగా వీరిని సీఎం రేవంత్ అభినందించారు. ఇక మనస్ఫూర్తి అమలుకు బీజేపీ కుట్ర. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలతో వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది. మహేష్ గౌడ్, బీజేపీ నేతలకు అంబేద్కర్ ఫ్యాషన్ అయితే మాకు ఆరాధ్య దైవం. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేదాకా పోరాటం ఆపబోమని వెల్లడి. హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ చేపట్టింది. చూసిరా అమిత్ షా గారు ఏమన్నారో పార్లమెంట్లో? అంబేద్కర్ 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 అంటారేమే, అదేదో దేవుని గొలవ రాదురని చెప్పిండు ఆయన. అంటే వాళ్ళ ఇంటెన్షన్ చూడు, రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ఉన్నటువంటి పేదల హక్కులను కాలరాయడానికి ఇగో ఈ డ్రామా. ఇందిరమ్మ ఇండ్లకు స్పీడ్గా నిధులు. గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేస్తామని పొంగులేటి. సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్. 32 లక్షల అప్లికేషన్ల సర్వే పూర్తి. జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ల నియామకం. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్. వెబ్సైట్ నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చి పూర్తి చేయిస్తాం. జర్నలిస్టులకు తక్కువ ధరకే రాజీవ్ స్వగృహ టవర్లు ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ స్కీమ్పై మంత్రి రివ్యూ. ఇక కాలుష్య కోరంలో కృష్ణానది నాగార్జున సాగర్లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు వస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని విద్యుత్ ప్లాంట్లు తర్వాత ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం. రోజు సగటున 40,000 క్యూబిక్ మీటర్ల వ్యర్థాలు నదిలోకి వస్తూ ఉన్నాయంట. నది పరివాహకంలో 127 పరిశ్రమలు, 31% కాలుష్య కెమికల్ ఫ్యాక్టరీల నుంచే. ఇక శ్రీశైలం, సాగర్ సహా 15 ప్రాజెక్టుల్లో ఏటా 2.3% మేర పూడిక చేరిక. ఇక కొట్టుకుపోయిన నేలలు, బ్రిడ్జీలు, రోడ్లకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉందంట. ఇక నీట్ వరంగల్ స్టడీలో వెల్లడి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం చేసినారు. కేంద్రానికి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపిన పరిశోధకులు. రైట్, మార్నింగ్ ని చూస్తున్నటువంటి సోదరులారా, ముఖ్యంగా బీసీ సోదరులారా, దయచేసి ఈ షేర్ బటన్ని క్లిక్ చేసి ఇవాళ మీ వాట్సాప్ స్టేటస్ల కింద పెట్టుకోండి. నేను చెప్పినటువంటి విషయాలు ప్రతి బీసీకి చేరేటట్టు చూడాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. బీసీ జాబ్స్ను ఎస్సీ అతనికి అపాయింట్మెంట్ ఇచ్చారు. డిఎస్సి 2004లో తెలంగాణ బీసీ సర్టిఫికేట్ లేనప్పటికీ అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పి ముస్లింలకు ఉండాలి. ముస్లింలు దాదాపుగా మెజారిటీ ముస్లింలు బీసీ సోదరులే కదా. బీసీ సోదరులు మీరు వేరనుకోవద్దు. వీఆర్ బిగ్ క్లాస్, మనం పెద్ద క్లాసు. మనం అందరం కూడా ఒకటే క్లాసు. 25 లక్షల కుటుంబాలకు భూములు లేవు. ల్యాండ్ లేనులలో 70% దళితులే ఉన్నారంట. కూలీ పనులు చేసుకుంటూ జీవనం. ధరణి కమిటీ రిపోర్ట్లో వెల్లడి. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 సాయంపై సర్కార్ కసరత్తు చేస్తుంది. 25 లక్షల కుటుంబాలకు అసలు భూమి కూడా లేదట. వాళ్లకు ప్రతి ఏడాది 12,000 రూపాయల సాయం చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ సాగు భూమి లేని కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల వరకు ఉన్నాయి. ఒక్కో ఫ్యామిలీలో 4 చొప్పున ఆయనకు అనుకున్న దాదాపు 1 కోటి మందికి కనీసం గుంట భూమి కూడా లేదు. వీరిలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉన్నాయి. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ధరణి కమిటీ తన రిపోర్ట్లో ఈ విషయాలు వెల్లడించింది. 25 లక్షల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తూ ఉంది. ఇది కేసీఆర్ గారు, ఇది సహజంగా మీకు జీర్ణం కాదు. ఎందుకంటే మీరేమో కూలోళ్ళేరు పట్టదానికి వేస్తా అని చెప్పి పెట్టిన చూడు. మాది అట్లా కౌలు రైతును కూడా రైతు గుర్తించలే వాళ్ళు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి.
కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి 143 లేఖలు రాసిన స్పందన లేదని వెల్లడి. ఇక జనవరి 21న కేఆర్ఎంబి 143 లేఖలు రాసిన 143 ఇక జనవరి 21న కేఆర్ఎంబి 19వ బోర్డు మీటింగ్. రాయలసీమ ప్రాజెక్టుపై నిజ నిర్ధారణకు సైట్ విజిట్ చేయండి. ఇక మీటింగ్ ఎజెండాను పంపిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఏపీ ప్రాజెక్టులు ఆపమని. రైట్గా సన్నాలకు 339 కోట్ల బోనస్. ఇప్పటి వరకు 18.79 లక్షల టన్నుల సేకరణ. వచ్చే ఏడాది నుంచి రేషన్లో సన్న బియ్యం పంపిణీ. అటు రైతుకు ఇటు సర్కార్కు మేలు. ఒక్క సన్న ఒడ్లు పండించినందుకే రైతులకు 939 కోట్ల రూపాయల బోనస్ పైసలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక మన సినిమాలో హీరో కారణం లేకుండా క్రియేటివ్ మర్డర్లు చేస్తుంటాడు. జాతీయ అవార్డు గ్యారంటీ అట. ఇగో స్మగ్లింగ్ సినిమాకు అవార్డులా మంత్రి చెప్పినటువంటి మాట. మన సినిమాలన్నట క్రియేటివ్ మర్డర్లు చేస్తుంటాడు, అతనికి జాతీయ అవార్డు గ్యారంటీ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇగో ఇది సినిమా. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇవాళ క్రిస్మస్ విద్యుత్ వెలుగుల్లో మెదక్ చర్చి ఇవాళ 100 ఏళ్ళు పూర్తి చేసుకుందంట. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. ఇక తప్పైపోయింది. చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్ భావోద్వేగం, తొక్కిసలాట దృశ్యాలు చూసి చలించిన బన్నీ. అతడి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ. ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 దాకా సినిమాకి నేరుగా వెళ్ళాక రోడ్ షో ఎందుకు చేశారు? అనుమతి లేనిదే రోడ్ షో చేయడం తప్పని తెలీదా? రేవత్ చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది? వెళ్ళిపోవాలని ఏసీపీ చెప్పినా ఎందుకు వెళ్ళలేదు? దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు? 20 ప్రశ్నలు 1-2 తప్ప అన్నిటికీ జవాబులు. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టీకరణ. 3 సార్లు విరామం. బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు. ఠాణా వద్ద భారీగా అభిమానులు. స్వల్ప ఉద్రిక్తత. తొక్కిసలాట కేసు 18కి చేరిన నిందితులు. A18గా మైత్రి మూవీస్ నిర్మాతలు పరారులో 7. కోర్టుకు సీల్డ్ కవర్లో అల్లు అర్జున్ విచారణ నివేదిక. ముఖ్యమంత్రి రేవంత్ కలిసి మాట్లాడా. శ్రీతేజ్ కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై చర్చించా. సినిమా వాళ్ళందరూ సీఎంను కలుస్తాం. దిల్ రాజు. పరిశ్రమకు సర్కారుకు వారధిలా ఉంటానని వెల్లడి. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టీకరణ. మీరు ఎన్ని కృషి చేసినా ఇక బెనిఫిట్ షోలు ఉండవు. ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పిన మాట. అదానిని ఆపలేం. ఏరోస్పేస్లో డ్రోన్ల తయారీపై ఒప్పందాలను రద్దు చేయలేం. కేంద్రం అనుమతితోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు. మా వంతు చేయాల్సింది చేస్తాం. మణిపూర్ మారణకాండలో కార్పొరేట్ రంగం పాత్ర. ఇక ఐస్పో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవాళ ప్రఖ్యాత మెదక్ చర్చికి సీఎం వెళ్తా ఉన్నాడు. ఏడుపాయల వనదుర్గ దర్శనానికి కూడా ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. రైట్గా ఇది ఇట్లుంటే ఫ్యూచర్ సిటీ గ్రీన్ఫీల్డ్ హైవేకు 2000 కోట్లు. ఆర్థిక శాఖ ఆమోదం. త్వరలో పనులు ప్రారంభం. విమానాశ్రయం నుంచి 4వ నగరానికి రహదారి. 330 అడుగుల వెడల్పు. 9 రేడియల్ రోడ్లలో ఇదే పెద్దది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ ఆర్కు అనుసంధానం. ORR ఎగ్జిట్ నంబర్ 13 దగ్గర రావిరాల నుంచి ప్రారంభం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మాణం చేయబోతా ఉన్నారట ఫ్యూచర్ సిటీ. పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 9 రేడియల్ రహదారులో అతిపెద్దదైన ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మించనున్న తొలి దశలో భాగంగా రావిరాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న 41.5 కిలోమీటర్ల రహదారట. సో ఎయిర్పోర్టుకు అవతల వైపు అంతే స్పేస్ ఉంది నిర్మాణాలు. కాబట్టి అటు ఫ్యూచర్ సిటీ తీసుకొస్తా ఉన్నారు. అయితే పరిశాన్ ఏంటంటే ఇటు ప్రాంతం హైదరాబాద్ ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో డంపింగ్ యార్డులు ఇవే మిగిలినాయి. ఇటువైపు ఇటు సైడ్ త్వరలో బిల్లులు 10 లక్షల లోపు ఉన్న వారికి ఆమోదం. పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు చెల్లింపు. వారి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సర్కారు యోచన. వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరుడు డిసెంబర్కు 1300 కోట్ల రూపాయలు పెండింగ్. 400 కోట్ల రూపాయలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఏదో ఉపశమనం. సైబర్ నేరాలు పైకి. ట్రై కమిషనరేట్లో 20,414 కేసులు. డ్రగ్స్ కేసుల్లో సైతం పెరుగుదల. మొత్తం 1980 మంది పెడ్లర్లు అరెస్టు. అత్యాచారాలు, వేధింపులు కూడా పైకి. రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మరణాలు. 7,861 ఘటనల్లో 1798 మంది మృతి. ఆర్థిక నేరాల్లో 4,000 కోట్లు హంఫట్ అయిపోయినాయట. కేసీఆర్ హరీష్ కు హైకోర్టులో ఊరట. భూపాలపల్లి కోర్టు నోటీసుల సస్పెన్షన్. జిల్లా కోర్టు పరిధి హైకోర్టు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారం అంటూ మేడిగడ్డకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ హరీష్ రావు పైన కేసు పెడితే నోటీసులు ఇచ్చారు. కింది కోర్టును హైకోర్టు తిట్టింది. పరిధి దాటుతున్నారని చెప్పి తిడతామంటే అంత పెద్దోళ్ళు కదా అలా కిందికి ఇచ్చిన అంటుందో ఏమో కావచ్చు. కెనడాలో శాశ్వత నివాసం కష్టమే. జాబ్ ఆఫర్ పాయింట్లు ఎత్తివేసిన సర్కార్. ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో మార్పులు. ప్రస్తుత తాత్కాలిక ఉద్యోగులకు వర్తింపు. భారతీయులపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. బియ్యం సేకరణ బంద్. రాష్ట్రంలో సేకరణ నిలిపివేసిన FCI అంట. 2 సీజన్ల బకాయిలు 17 లక్షల టన్నులు. ఇక FCI తీసుకోకపోతే 6,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. 15 నుంచి ఆగిన డెలివరీ, మిల్లింగ్. ఇక కేంద్రం ఉత్తర్వులు రాకుంటే నష్టమే జరుగుతుంది. బియ్యం సేకరణ బంద్ చేసిందట.
వాజ్పేయి అజాత శత్రువు, నైతిక విలువలకు కట్టుబడిన నాయకుడు, ప్రధాని పదవిని వదులుకున్న గొప్ప నేత. ఆయన జీవితం భావితరాలకు నిఘంటు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో కిషన్ రెడ్డి. మరపురాని రాజనీతిజ్ఞుడు, అటల్ బిహారీది చెరిగిపోని ముద్ర. జీవితంలో స్ఫూర్తినిచ్చే కీలక ఘట్టాలు ఎన్నో ఉన్నాయట. వాజ్పేయి మంచి కవి కూడా, మంచి కవి. ఫార్ములా ఈ రేసు అప్రూవర్గా అరవింద్ కుమార్. నిన్ననే చెప్పింది అదేంది దిశ పత్రిక, ముందే చెప్పలేకపోయినా ఆంధ్రజ్యోతి. రాజీ ప్రయత్నాలు ప్రారంభం, అధికార వర్గాల్లో జోరుగా చర్చ. తొలుత అరవింద్ను విచారించే ఛాన్సు. ఇప్పటికే ఏసీబీ చేతికి ఒప్పంద పత్రాలు. ఫ్రేమ్ వర్క్ కాగానే కేటీఆర్ కు నోటీసులు ఇస్తారట. ఒడిశా గవర్నర్ గా కంబంపాటి హరిబాబు. మిజోరంకు జనరల్ వికే సింగ్ అంట 5 రాష్ట్రాల కొత్త గవర్నర్లు నియమించింది రాష్ట్రపతి. ఇక శనార్థి తెలంగాణ చూద్దాం. ఎవరు రైట్ సారీ, శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. రైట్గా కూలీలు ఖుషి. ఏటా 12,000 సాయానికి ప్రభుత్వం రెడీ. ఈ నెల 28న మొదటి విడత సాయం. ఉపాధి జాబ్ కార్డులే ప్రామాణికం. భూమి లేని పేదల సమాచారాన్ని సేకరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్. 100 పందినాలు పూర్తి చేసిన పేద కుటుంబాల గుర్తింపు. ఇప్పటికే 12,000 కోట్ల కేటాయింపు జరిగిందట. భూమి లేని పేదోళ్లకు ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఖాతాలో వేయబోతా ఉంది. రాహుల్ గాంధీ గారి ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ఈ మంచి జరగాలని కోరుకుందాం. ఇక తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది. అందులో భాగంగానే భూమి లేని నిరుపేదలకు ఏటా 2 విడతల్లో 12,000 ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 28న తొలి విడతలో 6,000 అకౌంట్లో జమ చేయనున్నారు. ఈ పథకానికి ఉపాధి హామీ జాబ్ కార్డును ప్రాతిపదికంగా తీసుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. 100 రోజుల్లో పని పూర్తి, ఉపాధి హామీ పని 100 రోజులు పని పూర్తి చేసి ఉండాలి ఆ కుటుంబం. వాళ్ళు ఉపాధి హామీ పనుల మీదనే ఆధారపడ్డ కుటుంబంగా తద్వారా తెలుస్తుంది. వాళ్ళకి భూమి ఉండదు. వాళ్ళకి 6 నెలలకు 6,000, 12 నెలలకు 12,000 వాళ్ళ ఖాతాలో వేయబోతుంది ప్రభుత్వం. ఈ నెల 28వ తారీఖు మొదటి విడత సాయం అందజేయబోతా ఉందట. భారత భూభాగాన్ని కోల్పోయాం. 2,000 కిలోమీటర్ల మేర చైనా ఆక్రమించింది. మోదీ అధికారంలో భారత్ నష్టపోతోంది. మణిపూర్పై పార్లమెంట్లో చర్చ జరగాలి. సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిండు. ఇక కుంభకర్ణుల్లా మోడీ సర్కార్. పెరిగిన ధరలతో ప్రజల ఇబ్బందులు. చిన్న చిన్న విషయాలకు రాజీ పడే పరిస్థితి. ద్రవ్యోల్బణం పెరగడంతో భారీగా పెరిగిన వంటగది బడ్జెట్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటూ. ఇక్కడ నరేంద్ర మోడీ గారికి అక్కడ పోయి నైజీరియా, ఇక్కడ కువైట్, ఈ దేశాలు ఎందుకు అవార్డులు ఇస్తున్నాయంటే వాళ్ళకు మంచి జరుగుతుంది ఈ దేశంలో. మన దేశస్తుల కాదు, వాళ్ళకు. అంబేద్కర్ పై వ్యాఖ్యలు సరికాదు, అది రాజ్యాంగాన్ని అవమానించడమే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమిత్ షా రాజీనామా చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో నిరసన ర్యాలీ చేపట్టింది నిన్న. రైట్గా జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం. లోయలో పడిన ఆర్మీ వాహనం, 5 సైనికులు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం. వివరాలు వెల్లడించిన పోలీసు అధికారులట. ఆర్మీ వాహనం బోల్తాబడి 5 ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారట. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇక 3 గంటలకు పైగా విచారణ. సంజయ్ థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ వివరణ. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు. న్యాయవాది సమక్షంలో ప్రశ్నల వర్షం. తొక్కిసలాట ఘటనకు బన్నీ బౌన్సరే కారణం. బౌన్సర్ ఆంటోని అరెస్ట్ చేసిన పోలీసులు. కేసీఆర్ రేవతి కుటుంబానికి అండగా ఉంటాం. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. టీఎన్డిసి చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు. కేసీఆర్ హరీష్ కు ఊరట. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసు నమోదు. విచారణకు హాజరు కావాలన్న భూపాలపల్లి జిల్లా కోర్టు. ఇక ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు. విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. పైసలు ఉంటే అన్ని వస్తాయి. 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు. పేదలకు, నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. పేదలకు లబ్ధి కలిగేలా పనిచేయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉన్నారు. పంట వేసే రైతులకే భరోసా. బీఆర్ఎస్ తప్పిదాలతో రైతులకు తీరని నష్టం. రైతును రాజును చేయడమే లక్ష్యంగా స్కీములు. పెండింగ్ రుణమాఫీ జాబితాను పరిశీలిస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. పంట వేసే రైతులకే రైతు భరోసా. చెట్లకు పుట్టలకు ఇయ్యడానికి సిద్ధంగా లేదు, ఇయ్యొద్దు కూడా. 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. ఒడిశా గవర్నర్గా కంబంపాటి హరిబాబు. మిజోరం గవర్నర్గా జనరల్ వికే సింగ్. ఇక మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ బల్లా. గట్టిగా ఇది ఇట్లుంటే ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇవాళ మెదక్కు రేవంత్ రెడ్డి చర్చి శతాబ్ది ఉత్సవాల్లో, శతాబ్ది వేడుకల్లో ప్రార్థనలు. ఇక ఏడుపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తునికికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వస్తున్నట. ఫిబ్రవరి 23న భారత్ పాక్ పోరు. 19 నుంచి ఛాంపియన్ టోర్నీ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఐసీసీ అట. భారత్ పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగబోతా ఉందంట. అయితే వరల్డ్ కప్లో తప్ప ఇంకా ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్లు జరగట్లేవు, కానీ ఐసీసీ ట్రోఫీలో మాత్రం జరగబోతా ఉంది.
ఫిబ్రవరి 23న. అయితే పాకిస్తాన్కు భారత్ పోనని చెప్పింది. ఈ నేపథ్యంలో తీసుకొని దుబాయ్లో పెడతారట ఆట. ఆ మ్యాచ్ ఎయిర్పోర్ట్లో ₹10కే వాటర్ బాటిల్ 20కే స్నాక్స్. అధిక ధరల కేంద్రం చెక్. ఉడాన్ యాత్రికే ప్రోగ్రాం ప్రారంభం. పైలట్ ప్రాజెక్టుగా కోల్కతా ఎయిర్పోర్టు. హ్యాండ్ బ్యాగ్ లగేజీ కోసం కొత్త రూల్స్. ఇక్కడ మీరు ఒకసారి పోండి, ఎయిర్పోర్ట్లలో కూడా ఏ రకమైనటువంటి భావజాలని చూపిస్తారంటే బుక్ స్టాల్స్ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లో. నేను ఎప్పుడు పోయినా బుక్ స్టాల్కి పోతా, సావర్కర్, ఇవే గీతలు, ఇవన్నీ ఈ బుక్కులు అన్నీ ముంగడ వేరుస్తారు అన్నట్టుగా. అంటే వచ్చేటోనికి కూడా ఆ బుక్కులు అమ్ముతారు అన్నట్టు. అంటే వాళ్ళ మైండ్ని ఆ బుక్కుల ద్వారా డైవర్ట్ చేయడానికి అంత పెద్ద కుట్ర అది. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్ ₹100, ₹70. ఇవి ఏం ధరలో అర్థం కాదు, అడ్డగోలుగా నీళ్లు. 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. మణిపూర్, మిజోరం, బీహార్, కేరళ, ఒడిశాలకు నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి భవన్. రేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. యాసిడ్ దాడి బారిన పడిన వారికి సైతం ఉచిత వైద్యం నిరాకరించడం నేరం. వైద్యుడి సిబ్బందికి జరిమానా తప్పదు. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిందట. ఇక మత్తు వదలరా న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ. మందు మార్బలంతో పాటే చాక్లెట్ల కోసం క్యూ అట. చిల్ అయ్యేందుకు నానా అడ్డదారులు కట్టడి చేసేందుకు సిద్ధమైన పోలీసులు. ఇప్పటికే ఫుల్ అయిన ఫామ్ హౌస్లు అట. ఫామ్ హౌస్లు ఫుల్ అయిపోయి ఇక ఇప్పుడు December 31 ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎంతో ఆగమాగం. ఇక ఎట్లా చేసుకుందాం, ఏం కథ, దాని మీద ప్లాన్. రైతు భరోసాకు నో సీలింగ్. సాగు చేసే భూములన్నిటికీ సాయం. స్కీమ్ అమలుకు రిమోట్ సెన్సింగ్ సహకారం. సంక్రాంతి నుంచి అమలు. ఎకరాకు 7,500 చొప్పున. ఏటా 2 విడతలుగా పంపిణీ. నెల 30న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారట. అయితే ఇదే కేబినెట్ భేటీలో ఇద్దరు పిల్లల నిర్ణయాన్ని కూడా ఏమైనా ఒక పాజిటివ్ ధోరణిలో ఆలోచించాల్సిందిగా ప్రభుత్వానికి రిక్వెస్ట్. ఖనిజ సంపద కోసం మణిపూర్లో అంతర్యుద్ధం ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలు. అందుకే 2 జాతుల మధ్య వైరాన్ని పెంచారు. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా. తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరిన్ని పుస్తకాలు రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ అని చెప్పేసి పుస్తకావిష్కరణలో పాల్గొన్నాడు ఆయన. ఇక సన్నవడ్లకు 939 కోట్ల బోనస్. 3.36 లక్షల మంది రైతులకు లబ్ధి. 10,903 కోట్ల ధాన్యం కొనుగోలు అంటూ ఒక రైతు కింటాలకు 500 ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ఆయన 100 బస్తాలు పంపిస్తే ₹50,000 ఖాళీ బోనస్ ఇచ్చింది. ఎక్కువ వస్తాయి, అవును, గతంలో కంటే. గ్రామ పరిపాలన ఆఫీసర్ ప్రతి రెవెన్యూ పంచాయతీకి ఒకరు. ఇక వీఆర్ఓల స్థానంలో సర్కార్ నియామకం. రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం. ఇక పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి మారుతున్న పేర్లు. రైట్గా ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణకు జిల్లాకో పీడీ. లబ్ధిదారుల ఎంపికకు విజిలెన్స్ టీంలు. వేరే శాఖల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా వెనక్కి. సంక్రాంతిలోగా గ్రామాలకు రెవెన్యూ అధికారులని చెప్పి మంత్రి పొంగులెట్టి ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణకు జిల్లాకో పీడీని ఏర్పాటు చేశారట. లబ్ధిదారుల ఎంపికకు విజిలెన్స్ టీములు కూడా. గురుకుల దరఖాస్తులకు కుల ఆదాయ కష్టాలు. కొత్త నిబంధనతో తల్లిదండ్రుల ఇబ్బందులు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన. నిబంధనలు సడలించాలని వినతి పత్రం. ఇక అటు ఏసీబీ, ఇటు ఈడీ. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు జరుగుతూ ఉంది. అగ్రిమెంట్ పత్రాల పరిశీలన. త్వరలోనే కేటీఆర్కు నోటీసులు. అవినీతి నిరోధక శాఖ విచారణ అధికారి మార్పు ఉంటుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్కు. రైట్గా కేసీఆర్ హరీష్ కు ఊరట. క్వాష్ పిటిషన్లపై విచారించిన హైకోర్టు. భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు సస్పెండ్. తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా. బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని కవిత అడుగుతా ఉంది. కవిత గారు, మీ నాయనే బీసీలకు 33% నుంచి రిజర్వేషన్ 23కు తీసుకొచ్చిన మీ నాయన్ని ఫస్ట్ అడుగు. 10% రిజర్వేషన్ దొంగతనం ఎట్లా పోయింది? ఈడబ్ల్యూఎస్ కోటాను మీ నాయన 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండు తెలంగాణలో? ఈ రెండింటికి సమాధానం చెప్పారు. 10% అంటే 100% 10%, మళ్ళీ 50% 10% కాదు. 5 జవాన్లు దుర్మరణం. లోలో పడిన ఆర్మీ. మీరు బీసీల గురించి మాట్లాడుతున్నాను, ఓకే, మాకే ఇబ్బంది లేదు. కానీ మీ నాయన చేసినటువంటి ద్రోహాన్ని ఫస్ట్ అడిగిరా. బయకాడికి పోయిరా ఒకసారి. బీసీల గతంలో దళిత ముఖ్యమంత్రి అన్నం అయిపోయింది, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అంటారేమో. మేము మీకు ఆ ఛాన్స్ ఇయ్యం ఈసారి. బీసీలో మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు లైన్ క్లియర్. 10 లక్షల లోపు ఉన్న వాటిని విడుదల చేస్తాం. ప్రజాప్రతినిధులను గత ప్రభుత్వం వీధిపాలు చేసింది. ఇక బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు. అంబేద్కర్ మాకు దేవుడితో సమానం. దేవుడి పేరుతో రాజకీయాలు చేసేందుకు సిగ్గుండాలి. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. రైట్గా సినీ ఇండస్ట్రీని బోన్లో నిలబెట్టే ప్రయత్నం. సంజయ్ థియేటర్ ఘటన అందరికి గుణపాఠం కావాలని చెప్పి ఈటల రాజేందర్ గారు అంటా ఉన్నారు. ఇక పర్మిషన్ లేదని మీకు తెలియదా? థియేటర్ వద్ద పోలీసులను మీ మేనేజర్ ఎందుకు అడ్డుకున్నారు? మీరు సినిమా చూడకపోతే ఏమవుతుంది? అల్లు అర్జున్పై పోలీసుల ప్రశ్నల వర్షం, కొన్నింటిపై బన్నీ మౌనం. ఘటన వీడియో చూసి ఎమోషనల్. విచారణకు పూర్తిగా సహకరిస్తారని వెల్లడి. బౌన్సర్ యాంటోనీ అరెస్టు, విడుదల. సీన్ రీకన్స్ట్రక్షన్. రేవతి భర్త భాస్కర్కు ఉపాధి కల్పించేందుకు సిద్ధమని చెప్పి దిల్ రాజు. నిలకడగా శ్రీతేజ్ ఆరోగ్యం. బాలుడి తండ్రి
భాస్కర్. ఇక అల్లు అర్జున్ పై నేతలు ఎవరు మాట్లాడదు, లీగల్ పరిధిలోకి ఆయన అంశం. పార్టీ నేతలకు టీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది, నేను మొన్ననే చెప్పడం జరిగింది. ఇక ఇది ఇట్లా ఉంటే సూర్య పత్రిక, బీసీ ప్రజలారా ఏకైక ప్రింట్ మీడియా బీసీలది సూర్య దినపత్రిక. నదుల అనుసంధానంతో దేశం సస్యశ్యామలం అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ఉంటే, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు 67 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 25 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ, 1.62% నష్టపోయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్. రైట్గా శాటిలైట్ చిత్రాలతో కబ్జాలకు చెక్కు. ఎస్సీ సాయం తీసుకోనున్న హైడ్రా, జిహెచ్ఎంసీ పరిధిలోకి ఇక నుంచి కూల్చివేతలు ఉండవు, కీలక ప్రకటన చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక సంక్రాంతికి పండగే, రైతుల ముంగిట్లోకి 2 వ్యవసాయ సంక్షేమ పథకాలు. యాంత్రీకరణ పథకంలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే. 30న మంత్రివర్గ సమావేశం, కీలక నిర్ణయాలకు ఆమోదం. గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలకు అసెంబ్లీ సమావేశంలో చట్ట సవరణ. 80 గ్రామాలను మున్సిపాలిటీలు కార్పొరేషన్లో విలీనం. జాబితాను పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్. స్థానిక సంస్థల ఎన్నికలను ఖరారు చేసి కమిషన్కు అందజేసే అవకాశం. శ్రీవారి భక్తులకు నాణ్యమైన సేవలు. సిమ్స్కు జాతీయ హోదాకు సిఫారసు అంట. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారట. మళ్ళా జర కల వచ్చింది టీటీడీకి. బిఆర్ నాయుడు గారు ఆడికి చైర్మన్ గా పోయిన తర్వాత. బీఆర్ఎస్ పాలనలో 6121 మంది రైతుల ఆత్మహత్య. రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్ పెద్దలు. రైతు బంధు పేరిట అర్హత లేని వారికి 25,672 కోట్లు దోచిపెట్టింది మీరు కాదా? రాళ్లు రప్పలకు, రోడ్ల నిర్మాణం కోసం సేకరించిన భూములకు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు రైతు బంధు ఇచ్చింది ఎవరు? వాళ్ళ పేరు తలుసుకోకురిగా, దరిద్రం. ప్రజాప్రతినిధుల బిల్లులు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది, 10 లక్షల వరకు. రైట్గా పాక్కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్. 1971 మారణ హోమాన్ని బంగ్లా మరిచిందా? పాక్ సైనికుల పాశవిక దాడుల్లో లక్షల్లో హతం. ఎంతో మంది మహిళలపై అత్యాచారాలు. పాక్ వికృత క్రీడలో పౌరులుగా మారుతున్న బంగ్లా పౌరులంటూ ఒక వార్త. ఇక యుద్ధ ప్రాతిపదికన మున్నేరు రిటైనింగ్ వాల్ పనులు. వరద ముంపు నుంచి ఖమ్మం ప్రజలకు శాశ్వత విముక్తి. మున్నేరు ముంపు నుంచి ఖమ్మం పట్టణాన్ని కాపాడుకుందాం. నదికి ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్ కూడా నిర్మిస్తాం. వాల్ నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ చేపట్టాలని అధికారులకు సూచన. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్. మోడీ కుంభకర్ణుడు. ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపాటు. అల్లు అర్జున్కు 20 ప్రశ్నలు. ఏసీపీ రమేష్ కుమార్ సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తన తండ్రి అల్లు అరవింద్తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇక మహారాష్ట్రలో తల్లి పేరు తప్పనిసరి. అన్ని ప్రభుత్వ పత్రాలలో మాతృమూర్తికి ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంచాలని మహారాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం. మే 1 అమలు కానున్న నిబంధనలు. అనాథలకు మాత్రం వీటి నుంచి మినహాయింపిస్తారట. ఇక వచ్చేటప్పుడు శాంతాక్లాజ్ లాగా నిధులు తీసుకురానని చెప్పి చంద్రబాబు గారికి ఆయన బంటరోజు చెప్తున్నటువంటి మాట. ఢిల్లీ పోతుందని. సో ఇది దిశ. ఇది సూర్య పత్రికలో ఉన్నటువంటి ఇంతేనా? అంతే. ఇక పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. ఇక పాఠకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి.